బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో పోలీసులు యంత్రాంగం అత్యంత ప్రమాదకర ధోరణిలో వ్యవహరిస్తోందని, ప్రతిచోటా నాటిన విషపు విత్తనాలు ఇప్పుడు విషవృక్షాలుగా మారుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకర ధోరణిలో వ్యవహరిస్తోందని, ప్రతిచోటా నాటిన విషపు విత్తనాలు ఇప్పుడు విషవృక్షాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చిత్రహింసలు పెడుతూ నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటినా ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని జగన్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో పోలీసు యంత్రాంగం అత్యంత ప్రమాదకర ధోరణిలో వ్యవహరిస్తోందని, ప్రతిచోటా నాటిన విషపు విత్తనాలు ఇప్పుడు విషవృక్షాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే చిత్రహింసలు పెడుతూ నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటినా ఆచూకీ కనుగొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని జగన్ దుయ్యబట్టారు. చిన్నపిల్లలపైనే ఇంతటి